అప్పటి నుంచి మీ పార్టీకి సంబంధం లేదు. లేవు. తర్వాత మీరు ఒకసారి సరెండర్ అయ్యి పార్టీలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చారు కదా, పోలీసు మీ మీద అలాగా విజిలెన్స్ ఉంటుంది, పట్టుకున్నారు అప్పుడు? నన్ను పట్టుకున్నారు. ఏం చేశారు? అరెస్ట్ చేశారా? అరెస్ట్ ఏం చేయలేదు, నేనే అరెస్ట్ సరెండర్ అయినా. అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ మన మాజీ ఎమ్మెల్యే నగేష్ గారు ఉండే. అంటే రెండోసారి సరెండర్ అయ్యారా? రెండోసారి సరెండర్ నాటుగా మళ్ళీ ఫైరింగ్ చేసాం కదా సార్. అవును, ఫైరింగ్ చేసినాం కదా 3 గంటల సేపు. సరెండర్ డబ్బులు ఎంత వచ్చాయి? నాకు డబ్బులు ఏమి ఇవ్వలేదు, కాకపోతే అప్పటికి నేను ఏది లోన్ తీసుకోలేదు. అప్పటికి కూడా అప్పుడు కూడా తీసుకోలేదు, ఇస్తాంటే కూడా నేను తీసుకుంటలేను. రామనారాయణ గారి దగ్గర సరెండర్ అయ్యారు. అవును. తర్వాత రెండోసారి ఎవరి దగ్గర అయ్యారు? రవీంద్ర రెడ్డి సార్, డిఎస్పి. అయితే ఫైరింగ్ జరిగింది కదా, నగేష్ గారు తీసుకొని వచ్చినాక మాట్లాడితే హై వాడు వద్దే వద్దు అవసరం లేదు అని చెప్తారు రవీంద్ర రెడ్డి సార్. ఎట్లా ఎట్లా అని అప్పుడు టీడీపీలో బాగుండే నగేష్ గారు. ఇక తప్పని పరిస్థితిలో ఉండి తీసుకొచ్చి చెప్తాను. నన్ను చూసేందుకు మద్దిపాటి సారు, తర్వాత రవీంద్ర రెడ్డి సార్ ఇద్దరు వచ్చారు. నువ్వులు గట్టిగా అరే ఇప్పట్లో శంకర్ మాకు జస్ట్ మిస్ అయినవరా, ఎన్నిసార్లు మిస్ అయినవరా, మమ్మల్ని ఇబ్బంది పెడతావరా నువ్వు అని తిట్టిరు. తర్వాత నేను చేయలేదు సార్, జరిగింది ఇట్లా సంగతి సార్ అని చెప్పుకున్నా. సరే అలాగే నన్ను ఏమి ఇబ్బంది పెట్టలే. తర్వాత వాల్యూమ్ చేసి తర్వాత వీనితో వచ్చి అనంతరం బతుండు, మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి, డిస్టర్బ్ చేసి ఇట్లా జరుగుతున్నది, మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు అనేసి నువ్వు ఎట్లా ఉంటావో ఉండరా, నీ బతుకు నువ్వు బతుకు, కానీ నష్టం చేయకు, ఎక్కడ అటువైపు పోకు, మంచిగా బతుకు అని సపోర్ట్ చేశారు. మా నేను తర్వాత పాప పుట్టింది, మా చదువులకు వాటికి నాకు తినడానికి తిండి లేదు, నాకు ఉపాధి లేదు. అప్పుడు నాకు గవర్నమెంట్ పునరావాసం కింద ఆటో గురించింది, స్టీరింగ్ ఆటో. శ్రీనివాస్ నాయుడు సారు ఒలిగొండ ఎస్ఐ, ఆయన సరెండర్ అయినటువంటి దాదాపు ఒక 100 మందికి మద్దిపాటి సారు, రవీంద్ర రెడ్డి సారు, శ్రీనివాస్ నాయుడు సారు వీళ్ళందరూ ఉండి మాకు లోన్లకు సపోర్ట్ చేయించారు. తిరిగి బ్యాంకుల దగ్గరికి పోయి ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చి దగ్గర ఉండి అన్నీ చేయించాము. అందరికీ ఒకటేసారి పెద్ద మేళ పెట్టారు. ఆ ఆధ్వర్యంలో మాకు అందరికి పనిచేస్తారు. అంటే అప్పటి నుంచి వాళ్ళు చెప్పినట్లుగానే ఉన్నారు మీరు? వాళ్ళు చెప్పినట్టుగా ఏం లేదు సార్, అప్పటి మటుకు వాళ్ళు సపోర్ట్ మాకు ఇచ్చారు. రైట్. కానీ మాజీ నక్సలైట్ చాలామంది కాదు, మరి చాలా అని పదం కాదు, కొంతమంది సెటిల్మెంట్లు చేసుకుంటూ ఉన్నారు కదా, మరి మీరు ఆ బాటలోకి వెళ్ళకుండా ఏం చేశారు? ఇప్పుడు సార్ ఎవరి ఇష్టం వాళ్ళది. మేము అందులోకి అన్ని 16 సంవత్సరాల్లో పనిచేసినాం. ఎందుకోసం చేసినాం? మార్పు కోసం, ప్రజల కోసం ఉన్నాం. మేము వచ్చి అటెంప్ట్ చేస్తే మాకు దానికి తేడా ఉంటుంది సార్. మేము అట్లా ఎన్నుకోలేదు, మామూలు ప్రజలు ఎట్లా బతుకుతారో అట్లా బతకాలనుకుంటే సాధారణ జీవితం గడిపారు అంతే. ఏ విధంగా చేసేవారు? ఆటో నడుపుకుంటూనే ఉన్నాం, షేరింగ్ ఆటో నడుపుకుంటూ ఉన్నాం, దాని మీద జీవనం గడిపడం చేసినాం. కానీ ఆ టైంలో మీకు నయం ఎదురుపడలేదా? బయటకు వచ్చాడు కదా, పడ్డాడు. ఏమంటాడు? నువ్వు పార్టీ ప్రతి మూమెంట్ మాకు సపోర్ట్ చేయాలి, రావాలి అన్న. నా దగ్గర ఏముంది అన్న, నేను దూరమే ఎక్కువ అయిపోయింది, నేను ఆటో నడుపుకుంటున్నాను, నాకు పార్టీతో సంబంధం లేదు అని చెప్పేసాను. ఒకసారి చెప్పిండు, మళ్ళీ నేను కలవలేదు. తర్వాత నేను వచ్చి ఆఫీసర్ చెప్పిన, నైట్ నన్ను ఇబ్బంది పెడుతున్నాను రమ్మంటూ, నువ్వు నీకెందుకు అవసరం లేదు, నీకేందుకు నువ్వు లీగల్గా ఉండవు, మంచిగా ఉంటున్నావు, నువ్వు ఆటో నడుపుకుంటున్నావు, అట్లే బతుకు, నీకెందుకు అవన్నీ అని చెప్పారు ఆఫీసర్స్. నేను పోలే అటు. ఇంకా అప్పటి నుంచి మీరు వ్యాపారం లేదు, మీ ఆటో మీరు అంతే. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పుడు మారారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే పెద్దగా నేను డబ్బులు పెట్టి కొనేది ఏం కాదు సార్. ఎవరికైనా ప్లాట్ కావాలంటే ఇప్పిస్తాను, కమిషన్ బేస్, ఆ వచ్చే కమిషన్ మీద బతుకుతున్న జీవనం అంతే. ప్రస్తుతం ఎలాగ నడుస్తుంది ఇది? ఏం లేదు సార్, ఉపాధి ఏం లేదు. అందరికి నా లెక్క చాలామంది మాజీ నక్సలైట్లు జిల్లాలో కాదు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కానీ చాలామంది మాజీ నక్సలైట్లు ఒకప్పుడు ప్రజల కోసం, వ్యవస్థ మార్పు కోసం వెళ్ళారు, తిరిగి బయటకు వచ్చారు, కొన్ని కారణాలు ఏదో ఉండవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితులు చూసి ఆర్థికంగా చిదిగిపోయి అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది. అవును సార్. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి చెప్పండి సార్? ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుకుంటూ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు చాలామంది రోడ్డు మీద పడ్డ కుటుంబాలకు ఈరోజు గవర్నమెంటు ఆఫీసర్స్ మాకు భరోసా ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో టెక్ అన్న నయా భరోసా అనే ప్రోగ్రాం తీసుకుంటూ మంచిది సార్. ఎందుకంటే మాజీలు అనేటోళ్ళు వచ్చి సరెండర్ అయ్యి వాళ్ళు ఎంతో కొంత సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది కాలేదు. వాళ్ళు కూడా ఇతరుతో ఎందుకు, ఆ కుటుంబంతో నాకు ఎందుకు, నేను మంచిగా ఉన్నా కదా
అనుకొని చాలామంది బయటికి రాలేదు. ఆ మదన్న టెక్ మదన్న మంచి ప్రోగ్రామ్ తీసుకుంటాం. దాదాపు ఒక 100 నుంచి ఒక ఏరియాలో రెండు కంపెనీలు పెడదామంటాం. 1 ఎకరం స్థలం ఇవ్వాలి, కంపెనీ పెట్టుకుంటాం. వాళ్ళందరికీ భరోసా. దీంట్లో ఎవరు ఓనర్ కాదు, ఎవరు వర్కర్ కాదు, అందరు సమానం. నువ్వు చేసుకుంటా, నీకు ఇంత చేసుకుని కష్టపడితే నీకు అంత ఫలితం వస్తుంది. సమిష్టిగా వచ్చిన పెట్టుబడిలో లాభం కూడా అందరికి సమానం వస్తుంది. మంచి ప్రోగ్రామ్ కదా సార్ అది. అసొంటులకు మేము ముందుండి చేయాలనుకుంటున్నాం. నష్టపోయిన కుటుంబాలను దేవులాడి వస్తే వాళ్ళందరికీ దగ్గర ఉండి దాంట్లో భాగస్వామ్యం చేయించేసి మంచి మార్పు తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఇట్టన్నా మాకు ఒక అన్ని రోజులు చేసి నష్టమైనాం కదా, ఈ రకంగా కొంతమంది కుటుంబాలకు లాభం జరుగుతుంది అనేసి మేము అనుకుంటున్నాం సార్. ఫైనల్గా చెప్పండి, మీ లక్ష్యం ఏంటి ఇప్పుడు? అంటే ఆర్థికంగా చితికిపోయిన మాజీ అన్నలందరినీ కుటుంబాలను దగ్గర తీసి చేయడమేనా, లేదా వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు చాలా జరుగుతుంటాయి, ఈ చెడు స్నేహాలని వాటికి దూరంగా యువత వెళ్లకుండా వాళ్ళలో కూడా మార్పు చేయడానికి ఏం చేస్తారు సార్? సమాజం మార్పు కోరుకుంటున్నాం, అందులో మార్పు కోరుకుంటాం, బయట మార్పు కోరుకుంటాం. దీంట్లో మాతో పాటు పనిచేసిన మా క్యాడర్ నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూనే బయట వచ్చినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే అనగా ఆర్థికంగా చితకబడి కుటుంబాలు ఎవరన్నా కానీ, ఏ కులమన్నా కానీ, వాళ్ళందరికీ కూడా మేము మార్పు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అందరూ మార్పు కోరుకున్నాం కదా, సరిగ్గా చేయలేకపోయినాం. ఈ రకంగా గవర్నమెంట్ సపోర్ట్ తోటి, ఆఫీసుల సపోర్ట్ తోటి మంచిగా మేము ప్రోగ్రామ్ చేసి మార్పు తీసుకోవాలని కోరుకుంటాం. ఈ రకంగా సక్సెస్ అవుతామనేసి మేము అనుకుంటున్నాం సార్. ఓకే. ఒకప్పుడు వ్యవస్థలో మార్పు కోసం, పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం అడుగుబాటు పట్టిన మాజీలందరూ కూడా తిరిగి వాళ్ళ బతుకు కోసం మరొకసారి కొత్త కార్యక్రమం చేపట్టారు. కొంతమంది మాజీ నక్సలైట్లుగా, దళారులుగా, బ్రోకర్లుగా దందాలు చేయడం కాకుండా తమ కాలపై తాము నిలబడి ఎక్కడైతే ఆర్థికంగా నష్టపోతున్న మాజీలు ఉన్నారో వాళ్ళ మార్పు కోసం, వాళ్ళు కూడా ఆర్థికంగా నిలబడడం కోసం టెక్ మధు చేపట్టిన నయా భరోసా కార్యక్రమానికి చేయూతిస్తాం. ఖచ్చితంగా మీ అందరం కూడా మా ఆర్థిక పరిస్థితి నిలబడి సమాజానికి కొత్తగా ఒక రోల్ మోడల్గా మేము ఉండడానికి ప్రయత్నం చేస్తాం అంటున్నారు శంకర్. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నట్లుగా ఆ గొప్ప ఆయాసం నెరవేరాలని ఆశిద్దాం. ఇది ఈ వారం శంకర్ గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ.